హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది కనుమ రోజు వ్లాగ్ అనమాట. నేను ఆ రోజు ఏం పని చేయలేదు ఇంట్లో. భోగి రోజు కూడా ఏం వండలేదు, కనుమ రోజు కూడా ఏం వండలేదు. ఆఫీస్కి వెళ్ళిపోయాను పొద్దున్నే అంటే 10 o'clockకి అలాగా. సో ఈరోజు నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది వీడియోలో మీతో షేర్ చేస్తానండి. చూసారు కదా, ఈరోజు అందరూ ఇంటి ముందర రథం ముగ్గేశారు, కానీ నాకు అది రాదు. అందుకని చెప్పేసి ఈ గీతల ముగ్గు అయితే వేసాను అనమాట. క్లీన్ చేసేసాను, అంతా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడమే. ఏమీ తినలేదు, కొంచెం బాగాలేదని ఏం తినలేదన్నమాట. ఇంకా వెళ్ళిపోవడమే ఆఫీస్కి ఫ్రెష్ అయిపోయి. ఇల్లు అయితే మీరు చూసారు కదా, ఎవరు కమెంట్ చేయలేదు. కమెంట్ చేయండి ఎలా ఉంది అనేది తప్పకుండా. ఉర్లీస్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆదివారం నాడు అనుకుంటా వేసాను, మళ్ళీ ఇప్పటి వరకు మార్చలేదు. కారిడార్లో మొక్కల్ని చూసారు కదా, బాల్కనీలో మొక్కలు అయితే ఇవి చాలా గాలి వేస్తుంది, చల్లగా ఉంటుంది 2 days నుంచి. అసలు గొంతు అయితే పొద్దున్న లేచిన వెంటనే మంటగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. వెదర్ సడన్గా మళ్ళీ మారింది, మబ్బు పడుతుంది, అలా ఉందన్నమాట. ఏమో నేనైతే తమిళనాడు అట్లా ఏదో సునామీ హెచ్చరిక అన్నట్టు విన్నాను అనమాట. అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, కంప్లీట్ పింక్. యాక్చువల్గా ఇది నేను కుట్టుకున్న డ్రెస్ అనమాట. అది రమా క్లాత్ స్టోర్ వాళ్ళది, సూర్య క్లాత్ స్టోర్ అని స్వీట్ మ్యాజిక్ పక్కన ఒక సందు ఉంటుంది. ఆ సందులో ఈ షాప్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ 3 meters క్లాత్, 60 rupees. ఈ చున్నీ కూడా అక్కడే తీసుకున్నాను. పైన ప్యాచ్ వర్క్ లాగా చిన్న బిల్లల్లాగా కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్లో, అవి వచ్చి అక్కడే తీసుకున్నాను. అవి ఒకటి 25 rupees ఎంతో అనమాట. బాగుంది, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా అందరూ. కాకపోతే ఏంటో నేను వేసుకోను. ఈ డ్రెస్ అయితే నేనే కుట్టుకున్నాను. నేను నేర్చుకున్నాను యాక్చువల్గా మిషన్ కుట్టడము. నేను ఆ డ్రెస్సులు నేను కుట్టుకుంటాను మ్యాక్సిమం, అందుకే నేను నేర్చుకున్నాను అనమాట. నా డ్రెస్సులు నేనన్నా కుట్టుకోవచ్చు, బయట ఇస్తుంటుంటే చాలా డబ్బులు అవుతున్నాయి కదా అని చెప్పి నేర్చుకున్నాను అనమాట. సో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నిలోఫర్ కెఫేకి వచ్చాము. యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో నా కలీగ్స్ వాళ్ళని బ్రో అంటూ ఉంటాను అనమాట. సో ఒకళ్ళేమో చిన్న, ఒకళ్ళేమో పెద్ద నాకంటే. సో అన్న తమ్ముడు అన్న ఇలా పిలుస్తూ ఉంటాను అనమాట వాళ్ళని. సో వాళ్ళు కాఫీ తాగుదాము, ఆకలేసేస్తుంది, ఏం తినలేదని చెప్పాను కదా, ఆకలేసేస్తుంది అని అన్నాను. అయితే కాఫీ తాగుతానికి వెళ్దాము, యూసఫ్ గూడలో ఉంటుంది అని అంటే, ఓర్ని యూసఫ్ గూడకి కాఫీ తాగుతాను నేను రాను బాబోయ్ అని అంటే, సర్లే కాఫీ తాగుదాం రా అన్న, బండి మీద రా అన్నారు. నాకు అప్పటికీ అర్థం కాలేదు నిలోఫర్కి తీసుకెళ్తున్నారని. సో నిలోఫర్ అని అన్నారు కిందకి వెళ్ళేసరికి. అది ఎక్కడో కూడా నాకు తెలియదు అని అంటే, మా వెనకాల వచ్చేయని అన్నారు. నిలోఫర్ చాలా ఫేమస్, టీ చాలా బాగుంటుంది. ఇక్కడ బన్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను టీ బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయన్నమాట, కేక్స్, బన్స్, బర్గర్ బన్స్, పిజ్జా కింద ఉంటాయి కదా అవి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. కప్ కేక్స్, ప్లమ్ కేక్స్, మళ్ళా ఏమంటారు రెడ్ వెల్వెట్ కేక్స్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ రెడ్ వెల్వెట్ అంత బాగోలేదు ఇక్కడ. లాస్ట్ టైం మా సార్ ఒక ఆయన ఆఫీస్లో తెప్పించారు క్రిస్మస్ అప్పుడు, అది అంత బాగాలేదనమాట. రెడ్ వెల్వెట్ తినాలి అని అంటే స్విస్ క్యాజిల్ బేకరీలో రెడ్ వెల్వెట్ చాలా బాగుంటుంది. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఒక్కటి 70 rupees. ఎంత రేంజ్ ఉందో చూసారా. కానీ టీ అయితే చాలా చిక్కగా ఉందన్నమాట. మరి ఏమేసి చేస్తారో నాకు కూడా తెలీదు. లైట్ షుగర్ ఉంటుంది, కానీ బాగుంటుంది టీ అయితే. ఇక్కడ బన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. అందులో నాకు తెలిసి వెన్న, పంచదార వేస్తారు, చాలా బాగున్నాయి అవి కూడా. ఇది ప్రతిరోజు 5 AM స్టార్ట్ అవుతుందంట. మరి ఎప్పటికి ఎండ్ అవుతుందో నాకు కూడా తెలీదు. వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. ఇక్కడ అందరూ నుంచుని తాగేసి వెళ్ళిపోవచ్చు అనమాట. బాగుంది వీళ్ళది ఇక్కడ. నాకు మంచిగా అనిపించింది, ప్రశాంతంగా బిజినెస్ మీటింగ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలా అనిపించింది అనమాట. ఇంకో మేమైతే నా తమ్ముడు అన్న అయితే ఇది తీసుకున్నాడు అనమాట, బన్ను. ఇది వచ్చేసి నాకు తెలిసి అవి
వెజ్ పఫ్, అది కూడా బాగుంది, కాకపోతే కొంచెం కారంగా ఉంది. ఇంకో లోపల వీళ్ళు ఇలాగా క్రీమ్ లాగా పెట్టేసి ఇస్తారనమాట, తీయగా ఉంటుంది. ఇదేంటంటే వెన్న ప్లస్ పంచదార కలుపుతారంట, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇవి అన్నమాట బన్స్ అయితే. టీ అయితే ఇది చాలా అంటే చాలా చిక్కగా ఉంది. టీ 4/6 చేసుకున్నాం అనమాట, 6 వెళ్ళాము. సో ఇక్కడ అన్న తమ్ముడు టీని ఏం చేస్తున్నాడు, ఈక్వల్ క్వాంటిటీ వచ్చేలాగా మాకు పోస్తున్నాడు అనమాట. వేరే కప్పులు ఖాళీ ఉన్నాయి కదా అందులో, సో అందులో ఎక్కువ ఉంది ఇందులో తక్కువ ఉంది అనుకుంటా ఇంకా అలాగా షేర్ చేసుకుంటున్నాం అనమాట. కానీ టీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ, ఎందుకో తెలీదు, తక్కువ షుగర్ ఉన్నా కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది. ఇంకా స్మైల్ ఇస్తున్నాడు చూసారా, ఈడే అనమాట నా అన్న తమ్ముడు. సో సారీ బ్రో ఈడు ఆడు అంటున్నందుకు, బట్ ఏంటో తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీస్లో పని చేసినా కానీ నేనైతే ఎంప్లాయీస్తో అందరితోనూ మ్యాక్సిమం బ్రో, తమ్ముడు, అన్న ఇలాగే పిలుస్తూ ఉంటాను అనమాట. సో వాళ్ళు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఎక్కువ ఉంది కదా నువ్వు తీసుకో అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా టీ తాగేసి కొంచెం సేపు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని అవి ఇవి పిచ్చాపాటి అన్నీ మాట్లాడుకొని లంచ్ టైం అయిపోయింది అప్పటికే. ఇంకా ఆర్యభవన్ ఉంది మా ఆఫీస్ దగ్గర, ఇంకా ఆర్యభవన్కి వెళ్దాము అని చెప్పి సాంబార్ రైస్ కోసం ఆర్యభవన్కి వెళ్తే అన్ఫార్చునేట్గా సాంబార్ రైస్ లేదనమాట. ఇంకా ఇది తప్పక ఈ వెజ్ బిర్యానీ తీసుకున్నాము. బేసిక్గా ఈ వెజ్ బిర్యానీ చాలా ఘాటుగా ఉంటుంది, అది నాకు తెలుసు. నేను మొన్న తిన్నాను భోగి రోజు, చాలా అంటే చాలా ఘాటు, కారంగా ఆ మసాలా ఘాటు ఇదంతా ఎక్కువ ఉందన్నమాట. కానీ ఇంకా అక్కడ ఏమీ లేవు, పెరుగన్నం తప్ప. పెరుగన్నము ఇంకా ఏవో మిక్స్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయంట. కానీ సాంబార్ రైస్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా ఖైరతాబాద్, దాని పక్కన ఉంటుంది అనమాట ఇది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఒకసారి, సాంబార్ రైస్ తినండి, సూపర్ ఉంటుంది. సో ఇంకా సాయంత్రం అనమాట ఇది, ఇంటికి వచ్చేసాను. యాక్చువల్గా ఆఫీస్లో కొంచెం చేయాల్సిన పని ఉంటే అది మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ల్యాప్టాప్ ఆన్ చేశాను. అలాగే నాకు కూడా వేరే పని ఉంది, సో అదంతా చేస్తున్నాను అనమాట. ఇంకో టీవీ పెడుతున్నాను. మా టీవీ ఏంటంటే వెనకాల స్విచ్ చేసిన ముందర ఎలగదనమాట, వెనకాల స్విచ్ కదుపుతూ ఉండాలి. ఒకవేళ అది కదిపినా కానీ ఎలుగుతుంది, ఎలగదు, అలా ఉంటుంది అనమాట. నాకే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, పిల్లలకైతే అసలు ఎలగదు. ఇంకా అందుకే వాళ్ళు నన్ను వెలిగించమంటారు అనమాట. ఆ వెనకాల స్విచ్ని కదపాలి, ఒకసారి రిపేర్ చేయించాలి, అది లూజ్ కనెక్షన్ అనుకుంటా. ఇంకో వెలిగింది కదా అని చెప్పేసి ఇంకా నా పెట్టి అవన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట. సాయంత్రం అయితే ఇంకా ఈరోజు బొబ్బాస్కాయ ముక్కలు తిన్నాను. నాకు ఏంటో కొంచెం బాగాలేదనిపిస్తుంది, ఇంకా అందుకని చెప్పి బొబ్బాస్కాయ ముక్కలు తిన్నాను అనమాట ఇవాళ. మొన్న కాదు నిన్న పెద్ద పండుగ రోజున కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఆ రోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని చెప్పి ఇంకా ఈరోజు సాయంత్రం తిన్నాను అనమాట. స్నానం చేసే ముందర ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టేశాను. నా పళ్ళు కూడా అంత సపోర్ట్ చెయ్యలేండి నాకు, అంత చల్లగా ఉన్నాయి తింటే. సో అదనమాట, ఇంకా బొబ్బాస్కాయ ముక్కలు తిన్నాను. నేను ప్రశాంతంగా కూర్చుని తిందాము అని అనుకున్నాను, కానీ మధ్యలో టీవీ సడక్కన ఆగిపోయిందనమాట. అదొక చిరాకు, ఆగిపోతే మళ్ళీ లెగిసి దాన్ని అడ్జస్ట్ చేసి ఆన్ చేశాను. ఈ మధ్యన ఇలా అవుతుందనమాట. రీసెంట్ డేస్లో అవ్వలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు అవుతుందన్నమాట. ఇంకో పోయింది చూసారా, తప్పదు, పెట్టి ఆన్ చేసేసి వెళ్దామని చెప్పి ఇంక ఇది ఆన్ చేస్తున్నాను అనమాట. పెట్టి అంటే ల్యాప్టాప్. ఎందుకో ఇవి ఇవ్వడం వేస్ట్ అని నా ఒపీనియన్. ఇవి ఇస్తే ఇంట్లో కూడా కూర్చొని పని చేయాలి, అనవసరంగా ఆఫీస్లో చేసేదే చాలా ఎక్కువ అని నా ఫీలింగ్. ఎందుకంటే పొద్దున్న పోయి సాయంత్రం ఎప్పుడో వస్తూ ఉంటాము, ఏమన్నా అవసరమైందనుకోండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. నా ఒపీనియన్ అయితే ఇది వరకట్లాగా ల్యాప్టాప్స్ లేకుండా డెస్క్ టాప్స్ ఉంటాయి కదా ఆఫీసుల్లో, అలా పని చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇలాంటివన్నీ అంటే బేసిక్గా నాకు ఇష్టం ఉండదు. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా. ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తే ఇది తీసుకొని ఇంకా అప్పటి నుంచి పని చేస్తున్నాను అనమాట. మేము భారతీయ ఎక్సాలో ఉన్నప్పుడే కరోనా టైంలో ల్యాప్టాప్ ఇచ్చారు, ఇంకా అప్పటి నుంచి ల్యాప్టాప్ ఇస్తానే ఉన్నారనమాట. ఆ కంపెనీ తర్వాత వేరే కంపెనీ తర్వాత ఈ కంపెనీ. యాక్చువల్గా వేరే కంపెనీ అని అంటే మేము భారతీయ ఎక్సా నుంచి వేరే కంపెనీ మా కంపెనీని కొనుక్కుంది, అక్కడికి వెళ్ళాము. ఐసిఐసిఐ అది
ఇప్పుడు నేను పనిచేసేది వచ్చి హెచ్డిఎఫ్సి అనమాట. సో టీవీని అడ్జస్ట్ చేసేసి వచ్చి కూర్చున్నాను. రిమోటు మనము బేసిక్గా రిమోట్లో కూడా 3 రకాలు ఉన్నాయి నాకు ఇంట్లో రిమోట్లు. ఒకటేమో సౌండ్ వస్తానికి, ఒకటేమో ఆన్ అవ్వడానికి, ఇంకొకటేమో ఊఫర్స్ ఉంటాయి కదా, ఇది సోనీ టీవీ, ఊఫర్స్ ఉంటాయి కదా అవి ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి అనమాట. ఇంకా టీవీ మంచిగానే సెట్ అయ్యిందిలే అని చెప్పి ప్రశాంతంగా కూర్చుని ఒక పక్కన తింటూ ఇంకొక పక్కన పని చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపల మా చిన్నకు ఫోన్ చేసింది. చాలా లేట్ అయింది అప్పటికే. ఇంక పిల్లలు వెళ్ళిపోయారంట పండగకు వచ్చిన వాళ్ళు. ఇంకా అందుకని ఫోన్ చేసింది అనమాట. ఎలా ఉన్నావు, ఏమన్నా వండుకున్నావా లేదా ఇవన్నీ అడుగుతానికి ఫోన్ చేసింది అనమాట. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి.